ఈరోజు మన వాక్య ధ్యానాంశము దేవుని ఆత్మ. కొరింథీ పత్రిక 1 Corinthians 2:10. దేవుడు తన ఆత్మ ద్వారా మన ఆత్మలకు సత్యములను బయలుపరుస్తాడు. దేవుడు తన ఆత్మను మన యందుంచాడు. దానిని బట్టి ఆత్మైన దేవుణ్ణి మనము గ్రహించగలము. ఆత్మయే ఆత్మను గ్రహించగలదు. అనేక మంది మానవ జ్ఞానముతో దేవుని జ్ఞానమును గ్రహించవలని చూస్తారు. వారు తమ జ్ఞానమును కుయుక్తిని వినియోగిస్తారు. మీరు అది చేస్తున్నప్పుడు దేవుని శక్తి నీతో ఉండదు. ఒక క్రైస్తవుడు నిష్కపటమైన వాడిగా ఉండాలి. అతడు మొట్టమొదట క్రీస్తు శిలువను గూర్చి మాట్లాడాలి. మనం మనుషులతో క్రీస్తు శిలువను గూర్చి మాట్లాడతాం కానీ తత్వశాస్త్రం కాదు. అది క్రైస్తవ తత్వశాస్త్రమైన పనికిరాదు. శిలువ మన హృదయములో ప్రధానముగా ఉండవలను. క్రీస్తు నీ కొరకు మరణించకపోయి ఉంటే నీకు ఏ నిరీక్షణ లేదు. క్రీస్తు యొక్క మరణమును గూర్చి సామాన్యమైన మాటలలో మాట్లాడకూడదు. పాపము యొక్క బంధకములో నుండి తప్పించుకోలోని పాపివై ఉన్నావని నువ్వు గ్రహించుకోవాలి. ఈ మర్మమైనటువంటి క్రీస్తు మరణమును గూర్చి మనుషులకు ఎలాగూ తెలియపరచాలి? ఈ శిలువలో మరణము మానవుని ఆత్మను కదిలిస్తుంది. మానవుని ఆత్మ శిలువలో మరణించిన క్రీస్తు యొక్క శక్తిని గ్రహిస్తాడు. ఈ రీతిగా మానవుని ఆత్మ ముట్టబడే వరకు నీ బోధ నిష్ప్రయోజనం. నీవు మానవుని జ్ఞానము ప్రకారము మాట్లాడక దేవుని శక్తి ద్వారానే మాట్లాడు. మానవుల కన్నులను దేవుని ఆత్మ తెరిచే వరకు వారు దేనిని గ్రహించలేరు. దేవుని ఆత్మ మానవుని ఆత్మను ముట్టిన వెంటనే ఒక ప్రకటన వస్తుంది. నీ మనస్సు నీలో ఏమున్నదో ఎరగదు. నీ ఆత్మకు నీలో ఏమున్నదో తెలుసును. నీ ఆత్మను మేలుకొలపాలి. మానవుని ఆత్మ మేలుకొలపబడినప్పుడు అతడు ఒక భయంకరమైన పాపిని గ్రహిస్తాడు. అతడు అలాగూ ఆలోచిస్తేనే గాని రక్షణను విలువగా ఎంచడు. మనుషుల ఆత్మలు ముట్టబడక ముందు వారు దేవుని వాక్యమును గ్రహించలేరు. మనము పరిపూర్ణముగా ఉన్నప్పుడు మనము వాక్యము పూర్తిగా గ్రహించగలుగుతాం. ఇప్పుడు మనము దాన్ని కొద్దిగా గ్రహించుచున్నాం. బైబిల్ నందు కొన్ని భాగములను నీవు గ్రహించకపోతే నీవు తగినంత ప్రార్థన చేయలేదని తెలుసుకో. నీ ఆత్మ పరిపూర్ణముగా మేలుకొలపడలేదు. ప్రార్థించే వ్యక్తి దేవుని వాక్యమును సులువుగా గ్రహించగలడు. బయల్పరుపు తటాలున అతనికి వస్తుంది. ప్రార్థనయందు అంతర్థమగు ప్రకటన ప్రార్థనలో దొరుకుతుంది. అకస్మాత్తుగా నీకు ప్రకటన దొరికినప్పుడు అది నిన్ను సంతోషపరుస్తుంది. కీర్తన 36:9 నీ యొద్ద జీవపు ఓట కలదు. ఆ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాం. మనము పుట్టినప్పటి నుండి లోకములో వెలుగు లేకపోయి ఉంటే మన కన్నులు పనిచేసి ఉండవు. మనము వెలుగును చూచుటకు వెలుగు అవసరం. సహజమైన మానవుడు దేవుని ఆత్మ విషయమును గ్రహించలేడు. పౌలు ఈ మాటలు చెప్పి గొప్ప సత్యమును బయలుపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మకు వాక్యమంతయు తెలియను. దేవుని ఆత్మ మనం క్రైస్తవ జీవితం జీవించడానికి నేర్పిస్తాడు. కనుక నీ శరీరము, మనసు, ఆత్మ ఆధీనములో పెట్టబడుతుంది. దేవుని చిత్తమందు నీవు నడుస్తావు. మనమందరము పరిపూర్ణతలోనికి నడిచి వెళ్ళాలి. పరిపూర్ణతలోనికి నీవు ఎదుగుచుండగా నీవు దేవుని ఆత్మ చేత నింపబడదువు. నీ ఉనికి మనుషులను ముట్టి వారిని రక్షిస్తుంది. దేవుడి కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమెన్.